ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల ఫ్రోజన్ షోల్డర్ సిమ్టమ్స్ కంప్లీట్గా తగ్గిపోతాయా లేదా అనేది చాలా మందిలో ఉండే అపోహ అనమాట. ఈ ఫ్రోజన్ షోల్డర్ ఎప్పుడైతే కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయింది, మూమెంట్ రెస్ట్రిక్షన్స్ పెరిగాయి అన్నప్పుడు ఇప్పటి నుండి మళ్ళీ షుగర్ కంట్రోల్ చేసుకున్నా కానీ ఈ సిమ్టమ్స్ అనేవి కొన్ని రోజులు కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది. వేరే టేర్స్ ఏం లేకుండా అన్కంట్రోల్ డయాబెటీస్ వల్లనే ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అయితే కనుక షుగర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల దాంతోపాటు మూమెంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫిజియోథెరపీ హెల్ప్ తీసుకోవడము, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉండడము, మూమెంట్స్ అన్ని ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. షోల్డర్ చుట్టూ క్యాప్సూల్ అనేది పొర ఉంటుందన్నమాట. ఆ క్యాప్సూల్ కృషించకపోవడం వల్ల మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయిపోతాయి. ఈ హైడ్రోడైలటేషన్లో ఏం చేస్తాము అంటే షోల్డర్ జాయింట్ లోపల ఒక నీడిల్ పాస్ చేసి జాయింట్ని ఇన్ఫ్లేట్ చేస్తాం. అంటే ఒక 50 to 60 ml ఇంజెక్షన్స్ని నార్మల్ సెలైన్, ఇంకా స్టెరాయిడ్, లోకల్ అనెస్థెటిక్స్ ఇవన్నీ కాంబినేషన్స్లో ఇన్ఫ్లేట్ చేసినప్పుడు అడేషన్స్ అన్నీ బ్రేక్ అయిపోయి నొప్పి తగ్గి మళ్ళీ మూమెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ ద్వారా అవకాశం ఉంటుంది.